అవకాశాన్ని బట్టి నేను దేవునికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి, కూడి వచ్చిన మిమ్మల్ని అందరికీ నా యొక్క నిండైన వందనాలు. ఒక మాట ప్రార్థనతో మనం వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు స్తుతి ఆరాధనలో పాటల్లో నీవు మహిమను పొంది ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, వినాలని ఆశతో వచ్చి ఉండగా పరిశుద్ధాత్మదేవ నీవే నా తల్లి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తండ్రైనా నిలబడి ఉండగా నీ మాటలు ప్రకటించుటకు, నీ గుణాతిశయములను ప్రచురపరచుటకు నన్ను ఒక సాధనంగా వాడుకొనుమని, మహిమా ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకొనుమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన రీతిగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం మాత్రం చదువుకుందాం. వారు 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును. చాలు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హోషేయ ప్రవక్త ఈ మాట ఏ సందర్భంలో చెప్తున్నాడంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పాపము చేసి తన పాపం విషయమై పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినారో అప్పుడు దేవుని నుంచి వచ్చిన వాక్కు ఏమని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఇంకా చాలా విషయాలున్నాయి, కానీ ఈరోజు నేను ధ్యానించేది ఇది ఒక్క మాట. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. మంచును మనము చూసినట్లయితే అది ఆశీర్వాదానికి సాదృశ్యము, అది దీవెనకు సాదృశ్యము. ఈ మంచు పచ్చదనాన్ని కలుగచేస్తుంది. అయితే మన ప్రాంతంలో మంచు మనము చూడము, కానీ హిమాలయాస్లో, పర్వత ప్రాంతాల్లో, ఇంకా కొన్ని దేశాల్లో మనకేమి కనిపిస్తుంది అంటే మంచు కురిసినట్టు కనిపిస్తుంది. ఈ మంచు చెట్టు పైన పడినప్పుడు వర్షం వలె అది అప్పుడే ఆరిపోదు, కానీ ఆ చెట్టునకు ఆనుకొని అలానే ఉంటుంది, అంటి పెట్టుకొని ఉన్నట్టు మనము చూడవచ్చు. వర్షం పడితే ఏమవుతుంది? కొంచెం ఎండ రాగానే ఎంబడే అది అలా జారిపోతుంది, కానీ మంచు మాత్రము అలానే ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. అయితే ఇక్కడ చెట్టును ఆనాడు ఇశ్రాయేలీయులతో పోల్చాడు దేవుడు. ఈనాడు మన సంఘానికి, విశ్వాసులకు పోల్చడము జరుగుతుంది. చెట్టు విశ్వాసి లేకపోతే సంఘము అయితే, మంచు ఎవరు? దేవుడు. ఏమంటుందంటే, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. అయితే మంచు ఇంకా దేనికి సాదృశ్యంగా ఉందో ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఈ మంచు అనే ఈ అంశంతో దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పాఠాలు ఏంటో ఈరోజు మన ధ్యానాంశం. అయితే అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 3వ వచనం, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. మొదటి వచనం నుంచి మనం ధ్యానించినట్లయితే అదందరికీ మనకు తెలిసిన వచనమే, మనకు అది కంఠస్థం వచ్చిన వచనం. ఏంటని చెప్పండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీలాంచి వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఇక్కడ మంచును దేవుడు ఐక్యమత్యంతో పోల్చడము జరుగుతుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అది ఎంత మనోహరంగా ఉంటుంది అంటే, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉంటుంది. హెర్మోను అనేది ఒక పెద్ద పర్వతము. అది ఇశ్రాయేలు దేశం సరిహద్దులో ఉంటూ లెబానోను, సిరియా 2 బార్డర్స్గా ఉన్న మౌంటైన్ ఇది. హెర్మోను పర్వతము నుంచి మంచు ఎక్కడికి వస్తుందంట? సియోను కొండల మీదికి దిగి వచ్చును.
అయితే ఈ ప్లెజెంట్నెస్ అంటే ఆ అందమైన దృశ్యాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరంగా ఉంటుంది అంటే హెర్మోను మంచు ఎంత మనోహరంగా ఉంటుందో సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ఉంటే అంత మనోహరముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ మాట ద్వారా నేర్పించేది ఏంటి అంటే ఏ కుటుంబం అయితే ఐక్యతగా ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఏ సంఘం అయితే ఐక్యంగా ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కనిపిస్తుంది. దేవుడు కోరుకునేది ఐకమత్యం అయితే అపవాది కలిగించేది ఏంటి? అనైక్యత, విభేదాలు. ఏ కుటుంబంలో విభేదాలు ఉంటాయో ఆ కుటుంబము అభివృద్ధి చెందదు. ఏ కుటుంబంలో అయితే విభేదాలు ఉండి ఎవరి మాట వారే రైట్ అనుకుంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందా? చెందదు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో కింది వచనంలోనే ఉంది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ ఐక్యమత్యం ఉంటుందో అక్కడ ఆశీర్వాదము ఉంటుంది. అయితే మన ఐక్యతను మనము కలిగి ఉంటే ఏం పొందుకుంటామని వాక్యం చెప్తుంది? ఆశీర్వాదమును పొందుకుంటాం. అది కుటుంబం కావచ్చు, అది సంఘము కావచ్చు. మన ఆశీర్వాదం మన చేతుల్లోనే ఉంది. మనం ఐక్యంగా ఉంటే ఆశీర్వబడతాం. ఏ కుటుంబం అయితే ఐక్యంగా ఉంటుందో అక్కడ దీవెనలు, ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కనబడుతుంది. మన సంఘంలో ఐక్యత ఉంటే అక్కడ ఏం జరుగుతుందని చెప్తుంది వాక్యము? అభివృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదాలు కలుగుతాయి. అయితే మన సంఘంలో అభివృద్ధి జరగకుండా ఎవరు అడ్డుకుంటారు చెప్పండి? దేవుడా, మనమా, సాతానా? మనమే. ఎందుకంటే మనం అందరం విశ్వాసులమే, అందరము దేవుని వాక్యం తెలిసిన వారమే, ఎవరము కూడా రక్షణ లేని వారం కాము. ఆల్మోస్ట్ ఈరోజు ఉన్న వాళ్ళలో 80% రక్షణ పొందుకున్న వారే, వాక్యం తెలిసిన వారే. కానీ మనము దేవుడు చెప్పిన ఐక్యతను పాటించక అపవాదికి చోటిచ్చి మనమే ఏం చేస్తున్నాము? మన అభివృద్ధిని మనము అడ్డుకుంటున్నాం. అయితే ఈ ఆదివార దినమున, ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు మనకు సెలవిచ్చేది ఏంటంటే మీరు ఐకమత్యం కలిగి ఉంటే అది మంచి వలె మనోహరంగా ఉంటుంది. ఆ ఐకమత్యం ఏం తీసుకొస్తుంది? మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తెస్తుంది, అభివృద్ధిని తెస్తుంది. మన సంఘంలో కూడా ఆశీర్వాదాలను తీసుకొస్తుంది, అభివృద్ధిని తీసుకొస్తుంది. హల్లెలూయా! అందరం చేతులెత్తి చెప్తామా? హల్లెలూయా! అయితే రెండవ పాఠం దేవుడు ఏం నేర్పించాలని ఇష్టపడుతుండు అంటే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే నా వాక్యము మంచు వలె ఉండును. అయితే పరిశుద్ధ గ్రంథములో మంచును వాక్యముతో పోల్చడము జరిగింది. అయితే మంచు వలె దేవుడు వాక్యాన్ని నేను ఉంచుతా అని చెప్పాడు. అయితే వాక్యము అనగానే మనం ఏం చేస్తాము అంటే ప్రతిరోజు వాక్యాలు చదువుతాం. మన ఇంటి నిండా వాక్యాలే ఉంటాయి, మందిరం నిండా వాక్యాలే ఉంటాయి, రకరకాల బైబిల్స్ కూడా మన ఇంట్లో ఉంటాయి. కానీ సామెతల గ్రంథం ఏముంది? ఒక మాట అంటే ఆ వాక్యం ఎక్కడ ఉండటం మంచిది? మన హృదయ అంతరంగంలో ఉండుట మంచిది, మన పెదవుల మీద ఉండుట మంచిది. ఏదో గోడల పైన వాక్యం ఉంటే మనకు లాభం లేదు, లేకపోతే మన గృహాల్లో బైబిల్స్ ఉంటే లాభం లేదు. కానీ ఆ వాక్యం ఎక్కడ ఉండాలని వాక్యం చెప్తుంది? మన హృదయంలో ఉంచుకొని దాన్ని అనుసరించి జీవిస్తే అప్పుడు ఏం కలుగుతుంది? మనకు మేలు కలుగుతుంది. కేవలము మనము దాన్ని చదివి వదిలిపెడితే లాభం లేదు, విని వదిలిపెడితే లాభం లేదు. దాన్ని అనుసరించి ఏం చేయాలి? దాన్ని మన జీవితంలో మనము ఫాలో కావాలి. దాన్ని మనము అనుదినము పాటించే వారిలాగా ఉంటే ఆ వాక్యము మంచు వలె మనకు తోడుగా ఉండి మనపైకి దీవెనలు, ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది అని ఇక్కడ మనము చూడవచ్చు. మనందరికీ తెలిసిన వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏముంటుందో చెప్పండి.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అయితే ఈ వాక్యము దేనితో సమానం? దేవునితో సమానం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనేక విషయాలను బయలుపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ఓదారుస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో నెమ్మది కలిగించుచున్నది. ఇవన్నీ మనం చదువుతాము, మనకు నోటలు వస్తాయి, కానీ దీన్ని అనుదిన జీవితంలో అప్లై చేస్తున్నామా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే బయట ఎంత బాధగా ఉంటామో మందిరానికి వస్తే కూడా మన మొహాలన్నీ అంత బాధగానే కనిపిస్తాయి. కనీసం ఆరాధనలో అయినా అన్ని మనం మర్చిపోయి దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండవు. దేవుడు ఏం చెప్పిండంటే, నీ చింత నాకు యావత్తు నా పైన వేయము, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. అన్నీ తెలుసు కానీ మనము వాటిని పాటించలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే వాక్యం చదువుతున్నాం కానీ దాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మనకు పూర్ణ శాంతి అనేది కలగట్లేదు. వాక్యంలో ఒక మాట, ఎవరైతే ఎవరి మనసు దేవుని మీద ఆనుకునో వారిని దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతితో ఆయన దీవిస్తాడు. పూర్ణ శాంతి మన మనస్సులో ఉండాలి అంటే ఏం చేయాలి? మనం మన హృదయము ఆయన పైన ఆనుకోవాలి, ఆయన వాక్యము పైన ఆనుకోవాలి. వినడం మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు, కంఠస్థం చేయడం కాదు, దాన్ని అనుసరించాలి. ఇందులో ఉన్న వాగ్దానాలు అన్నీ నావే అని నమ్మాలి. చదివినంత మాత్రాన్ని ఏ వాగ్దానం మన జీవితంలో నెరవేరదు. కానీ ఎప్పుడైతే ఈ వాగ్దానం నా పట్ల దేవుడు నెరవేరుస్తాడు అని మనం నమ్ముతామో అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది. అది నెరవేరడానికి అవకాశము ఉంటుంది. అదేవిధంగా 3వ విషయం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గట్టి మీద కురియు మంచు వంటిది. వాక్యములో మంచు కటాక్షముతో పోల్చబడింది. కటాక్షము అంటే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప. దేవుడు తన కటాక్షం చేత మనల్ని దీవించేవాడై ఉన్నాడు. మనం ఏమై ఉన్నామో అదేంటి? దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కృప. ఆయన కృప లేనిదే మనం ఒక క్షణమైనా జీవించలేము, బ్రతకలేము. ఒక అడుగు తీసి ఒక అడుగు కూడా మనము వేయలేము. కాబట్టి ఈ మంచు కటాక్షములతో పోల్చబడింది. అయితే ఈ కటాక్షము రావాలి అంటే మనల్ని మనం ఏం చేయాలి? దేవునికి సరెండర్ చేసుకోవాలి. ఆయనకు మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మనల్ని సమర్పించుకున్నప్పుడు మంచు వలె దేవుని కటాక్షం మన పైన కురవబడుతుంది. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 23-24 చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33 23-24 వచనం. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొను. కింది వచనం. అషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, నఫ్తాలి, అషేరు వీళ్ళెవరు? అషేరు, నఫ్తాలి అంటే వీళ్ళు యాకోబు 12 మంది కుమారులలో 2 కుమారులు. యాకోబు తన కుమారులను దీవిస్తూ ఏమన్నాడంటే, నఫ్తాలి కటాక్షము పొందుకొనను, అషేరు కటాక్షం పొందుకొని ఇతరుల కంటే ఎక్కువగా దీవించబడను. అయితే దేవుని కటాక్షం మన పైన ఎప్పుడు వస్తుందో అప్పుడు మన పైకి దీవెనలు దిగి వస్తాయి. దీవెనలు అనగానే కేవలం శారీరకంగానే ఆలోచించదు, మనము ఆత్మీయ దీవెనల కోసం మనము ఆపేక్షించాలి. వాక్యం ఏం చెప్తుందంటే, మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ మీకు అనుగ్రహింపబడను. అంటే ఫస్ట్ మనం దేని కోసము వెతకాలి, దేని ఆపేక్షించాలి అంటే పరసంబంధమైన ఆశీర్వాదాలను,
వేడుకుంటే కోరుకుంటే ఇహలోక సంబంధంలో మనకి ఏమి కావాలో అవన్నీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో మనల్ని సంపూర్తిగా ఆయనకు అప్పగించుకుంటామో, కటాక్షము ఏ విధంగా అయితే దిగి వచ్చిందో వీరిపైన, అశ్షాయిపైన, నఫ్తాలి పైన, మన పైన కూడా మంచు వలె కటాక్షము దిగి వస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా 4వ విషయం చూసినట్లయితే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. హోషేయ 6:4. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, ఏమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును నీ భక్తి నిలువకపోవును. అంటే ఇక్కడ వాక్యంలో మంచు భక్తితో పోల్చబడింది. దేంతో పోల్చబడింది? భక్తితో. అయితే ఇక్కడ వీళ్ళతో దేవుడు ఏం చెప్తుండు అంటే, యూదాతో కానీ ఏమంటున్నాడంటే, మీ భక్తి ఏమైపోయింది? తెల్లవారగానే మంచు ఏ విధంగా అయితే ఎగిరిపోతుందో మీ భక్తి కూడా ఏమైపోతుంది? అలా ఎగిరిపోతుంది. వాస్తవానికి మన హృదయ అంతరంగంలో మనం పరిశీలించుకుంటే, ఒకప్పుడున్న భక్తి మనకు ఉందా? పైకి మాత్రం భక్తి పరులమే కనిపిస్తున్నామేమో, కానీ ఒకప్పుడున్న ఆశ, ఒకప్పుడున్న ఆసక్తి నేడు మనము దేవుని పైన చూపిస్తున్నామా? మన భక్తి జీవితాన్ని ప్రారంభించామే, కానీ అది ఏం కావాలంట? చివరి వరకు ముగియాలి. హెబ్రీ గ్రంథంలో ఉంటుంది. అవన్నీ చదవడానికి సమయం లేదు, ఎందుకంటే హాఫ్ అన్ అవరే టైం నాకు. హాఫ్ అన్ అవర్లో నేను ముగించాను. ఇక్కడ హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుందంటే, మనందరికీ తెలిసి వాక్యము ఏముంది చెప్పండి? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టు చిక్కులను పాపములు విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎలా పరిగెత్తాలంట? ఈ పరుగు పందెములో, ఈ భక్తి జీవితంలో ఓపికతో. భక్తి జీవితం ప్రారంభమైనప్పుడు బాగానే ఉంటుంది, కానీ కారణం ఏదైనా కావచ్చు, అది ఒక శోధన కావచ్చు, పాపము కావచ్చు, లేకపోతే శ్రమ కావచ్చు, వీటి వల్ల నా ఈ భక్తి జీవితం ఏమైపోతుంది? మంచు ఏ విధంగా అయితే ఎగిరిపోయిందో ఈ భక్తి కూడా ఏమైపోతుంది? అలా ఎగిరిపోతుంది. కానీ దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటంటే ఓపికతో పరిగెత్తడం, నిశ్చలమైన భక్తి. యవనస్తులను చూసినట్లయితే మారు మనసు పొందుకున్న కొన్ని రోజులు చాలా బాగుంటారు, తర్వాత ఏమైపోతుంది? వాళ్ళ భక్తి చాలా మంచిలాగానే కరిగిపోతుంది. ఒకప్పుడు యవనస్తులే కాదు, అందరూ కూడా ఒక వారం మందిరానికి 1 గంట లేట్ వస్తేనే అయ్యో అనుకునేవారు. ఒక రోజు మందిరానికి రాకుండా వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ లేకుండా అయిపోతుంది. ఎందుకలా? ఏమైపోయింది? లోపల భక్తి అనేది తగ్గిపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే నిశ్చలమైన భక్తి, ఎన్నడూ కూడా కదలని స్థిరమైన భక్తి. మన జీవితంలో ఏది జరిగినా మనలో కరిగిపోని భక్తి. మన ముందు ఒక గొప్ప సాక్షి సమూహం ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో ఇంతవరకు మనం చదివిన రీతిగా ఏముంది మన ముందు? ఒక సాక్షి సమూహం, ఒక భక్తుల గుంపు. వీళ్ళంతా ఎలా ఉన్నారు అని చెప్తుంది వాక్యము? మేఘము వలె మనల్ని ఆవరించి వాళ్ళు మనకు సందేశాన్ని ఇస్తారు. ఏమంటారంటే, మా భక్తి జీవితంలో మేము ఓపికతో ముందుకు సాగినాం, చివరి వరకు మా భక్తిని కొనసాగించుకున్నాము. మీరు కూడా ఏం చేయాలి? మమ్మల్ని చూసి మీరు కూడా మీ భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఏదో జరిగిందని భక్తిని ఆపివేయడం కాదు, ఏదో మనం అనుకోలేని విషయం జరిగిందని భక్తిని ఆపివేయడము అది నిజమైన భక్తి కాదు. దేవుడు మన నుంచి ఓపికతో పరిగెత్తడం కోరుకుంటున్నాడు. ఓపికతో పరిగెత్తాలి అంటే ఏం చేయాలి? ఒకరినొకరు సహించుకోవాలి. కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఏం చేయాలి? ఒకరి పట్ల ఒకరికి ఏముండాలి? సహనము, ఓర్పు కలిగి మన భక్తి జీవితంలో మనం ముందుకు పరిగెత్తాలని దేవుని యొక్క చిత్తం.
ఇంకో విషయం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 110వ అధ్యాయము 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ మంచు యవనస్తులను పోల్చడం జరుగుతుంది. యవనస్తులకు సాదృశ్యంగా ఉంది. మంచును దేవుడు ఎలా పోల్చిందంటే అరుణోదయ గర్భములో నుండి వచ్చే యవనస్తులు, శ్రేష్ఠులైన యవనస్తులు. అంటే లోకంలో ఉన్న యవనస్తుల వంటి యవనస్తులు కారు, కానీ దేవుడు పిలుచుకున్న యవనస్తులు ఎలాంటి వారంట? శ్రేష్ఠులు. అరుణోదయ గర్భము నుండి వాళ్ళు మంచు వలె వచ్చే యవనస్తులని వాక్యము చెప్తుంది. ఎవరి జీవితంలోనైనా శ్రేష్టమైన సమయం ఏంటి? యవనం. ఒక వ్యక్తి అభివృద్ధి చెందడానికైనా, ఒక వ్యక్తి పతనం కావడానికైనా కారణం ఏంటి? యవన కాలమే. యాజ్ ఎ టీచర్గా నేను మా స్కూల్లో ప్రతి బ్యాచ్కి చెప్తాను, ఈ యవన కాలం ఒక 10 years మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటారు? ఎంజాయ్ చేయొచ్చు. ఈ 10 years మీరు ఎంజాయ్ చేస్తే తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీ జీవితం మీ చేతుల్లోనే. యవనుల జీవితం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. ఈ యవన కాలములో మీరు దేవుని కొరకు నిలబడితే రాబో కాలంలో ఏం పొందుకుంటారు? ఆశీర్వాదాలు పొందుకుంటారు. యవనులు దేంతో పోల్చబడేరు? మంచు వలె పోల్చబడేరు. కాబట్టి అయితే ఇప్పుడు యవన కాలం దాటిపోయింది మనకు. మరి మనం ఏం చేయాలి? అయ్యో అయిపోయింది సమయము అని మనం అనుకోవడానికి లేదు. అయితే వాక్యంలో ఒక చక్కని మాట ఉంది, పక్షిరాజు యవనము కొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచనను. శరీరానికి కాలాలతో సంబంధం, కానీ ఆత్మీయ జీవితానికి కాలాలు లేవు. మన వయస్సు గడిచిపోయినప్పటికీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే పక్షిరాజు యవనం ఎలా అయితే కొత్తదగుచుంటుందో మేలుతో మన హృదయాన్ని నింపేవాడు, బలముతో మనలను నింపేవాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నా సమయంలో నేను ముగిస్తాను. నేను ఒక్క నిమిషం కూడా ఎక్కువ తీసుకోను. కర్నల్ శాండర్ అనే ఒక వ్యక్తి, ఈ వ్యక్తి పేరు చెప్తే ఎవరికి తెలియదు, కానీ KFC చికెన్ అంటే అందరికీ తెలుస్తుంది. KFC చికెన్ వరల్డ్ వైడ్ ఫేమస్ కదా. అయితే ఈ వ్యక్తి శాండర్ అనే ఈ వ్యక్తి KFC చికెన్ని ఎప్పుడు స్టార్ట్ చేసింది తెలుసా? ఆయనకు 62 years ఉన్నప్పుడు. 62 yearsలో ఆయన ఈ KFC చికెన్ అనేది వాళ్ళ మమ్మీ నేర్పిన రెసిపీ. ఆ రెసిపీతోనే ఒక కొన్ని డోర్స్, ఐ థింక్ 1000 doors నాకు చేసిండు. ఒక ఫస్ట్ 10th class స్టూడెంట్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఈ స్టోరీ. అయితే 1000 doors నాకు చేసిన తర్వాత ఆయనకు ఫస్ట్ ఆర్డర్ దొరికింది. ఏజ్లో 62 yearsలో. మన ప్రాంతంలో ఉన్న 62 సంవత్సరాల వ్యక్తులు ఏం చెప్తారు చెప్పండి? అంతా అయిపోయింది మా జీవితంలో, అంతా గడిచిపోయింది, దేవుడు ఎప్పుడు మమ్మల్ని తీసుకుపోతాడో కదా. మన మైండ్ సెట్టే ప్రతిదానికి కారణం. నువ్వు చేయగలవు అంటే చేయగలుగుతావు. నేనేమి చేయలేను దేవుని కోసం అంటే నువ్వేమీ చేయలేవు. నీ ఆశలు నీ ఆసక్తిని దేవుడు ఘనపరుస్తాడు. కాబట్టి నువ్వు దేవుని కోసం ఆశ కలిగి ఉంటే దేవుడు తప్పక నిన్ను వాడుకుంటాడు, దీవిస్తాడు. సో ఈ కర్నల్ శాండర్ అనే ఈ వ్యక్తి 62 yearsలో KFC చికెన్ స్టార్ట్ చేసిండు. అండ్ అదే అందరికీ ఫేమస్గా మారిపోయింది. అండ్ ఈ చిన్న విషయం ఎందుకు చెప్పాలని నాకు జ్ఞాపకం వచ్చిందంటే, మన వయసు గడిచిపోయినా మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మోషే ఏ వయసులో ఇశ్రాయేలును నడిపించిండు? ఆయన వయసు ఎంత అప్పుడు? 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నాడు. ఆయన వయసు 80 ఉన్నప్పుడు ఆయన ఇశ్రాయేలీయులను నడిపించినట్టు మనము చూడవచ్చు. దేవుని సన్నిధిలో మన వయసుతో సంబంధం లేదు, మనం ఎవరమో అనే సంబంధం లేదు. నీవు గొప్పనా పేదనా, నీవు ధనికురాలువా పేదవాడివా,
లేకపోతే నీవు అసలు ఎన్నికైన వాడివా ఎన్నిక లేని వాడివా అనేది దేవునికి సంబంధం లేదు. కానీ నువ్వు ఆయన కొరకు ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రత్యేకంగా యవనస్తులందరూ కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ఇది యూత్ మీటింగ్ ఏం కాదు, అయినా కూడా చెప్పేది ఏంటంటే యవనస్తులు దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడాలి. యవనస్తులు మాత్రమే కాదు, సంఘమంతా కూడా దేవుని కోసం బలమైన కార్యాలు చేయడానికి మనము ఆశ కలిగి జీవించాలి. ఈ విధంగా దేవుడు ఈ మనుషులు ఎలా అయితే పోల్చిండో కొన్ని విషయాలను మన ధ్యానంలోనికి తీసుకొని రావడము జరిగింది. మనం ఏమేమి ధ్యానించుకున్నాము అంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు ఆనాడు సెలవిచ్చినట్లుగా ఈనాడు కూడా మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చెట్టులకు ఎలాగైతే మంచు అంటుకొని ఉంటుందో మనకు తోడుగా ఉంటాను వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి ఈ అనుభవాల గుండా మనము వెళ్ళాలి. ఏ అనుభవాలు అంటే, మనం ఐక్యత కలిగి జీవించాలి. ఇంకా వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకొని దాన్ని అనుసరించి మనము నడుచుకోవాలి. అంత మాత్రమే కాకుండా దేవుని కటాక్షం పొందు రీతిగా మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవాలి. మన భక్తిని మధ్యలోనే వదిలిపెట్టకుండా చివరి వరకు ఆ భక్తిని మనము కొనసాగించాలి. చివరిది యవనస్తులకు పోల్చబడింది. యవనస్తులు దేవుని కోసం బలమైన సాధనాలుగా వాడబడాలి. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు యవనస్తులే కాదు, వృద్ధులైనా పిల్లలైనా. ఎందుకంటే సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేసిండు, సమూయేలును పెంచుకోండు. ఆత్మ అయిన దేవుడు వృద్ధుల, యవనస్తుల, పిల్లల అనే దేవుడికి సంబంధము లేదు. ఎవరినైనా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అనుభవాలన్నీ మనం మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక మాట ప్రార్థనతో మనం వాక్యాన్ని ముగించుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థించుకుందాం. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నిలచితివే. ఎబినేజరే ఎబినేజరే నా పక్షమై నిలచితివే. పరిశుద్ధాత్మదేవా, నీవు బయలుపరిచిన అనేక విషయాలను బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి దేవా, నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు, నైనా మాతో నిత్యము నివాసం చేయాలని ఇష్టపడుచున్న దేవుడు. తండ్రినైనా మేమందరము నా తండ్రి ప్రభువా, నీవు అనుగ్రహించు ఐక్యమత్యం కలిగి జీవించే కృప దయచేయండి. అలనాడు ఆది అపోస్తుల సంఘం ఏ విధంగా అయితే ఐక్యంగా ఉండి నా తండ్రి ప్రభువా నిన్ను నేను ప్రకటించిందో మా సంఘంలో ఐక్యత దయచేయండి. పరిశుద్ధాత్మ కుమరింపు దయచేయండి తండ్రి. నీ అభిషేకము కుమరించమని ప్రార్థిస్తున్నాను. దేవా నా తండ్రి ప్రభా, నీవు కలిగించు ఐక్యత కాపాడుకుంటున్నాడా. మేము అనేక విషయాలను నా తండ్రి ప్రభా నేర్చుకునే కృపను దయచేయండి ప్రభువా. దేవాని అగ్ని అభిషేకం కుమరించండి. దేవానైనా ఆత్మ సంబంధమైన నేను వరములను నా తండ్రి ఆపేక్షించే కృపను మాకు దయచేయండి. తండ్రి దేవా, ప్రవచన వరములు సంఘంలో దయచేయండి. భాషల వరములు సంఘంలో దయచేయండి. దేవా, స్వస్థత వరములు నా తల్లి సంఘం పైన కుమ్మరించండి. అవును దేవా, మేము నా తల్లి ప్రభా సంఘంలోనైనా సమకూడినైనా నిన్ను నా తల్లి స్థుతించుచుండగా, నీ వాక్యం ధ్యానించుచుండగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు సంఘంలో జరిగించండి. దేవా, అంత మాత్రమే కాదు, సంఘంలో అభివృద్ధి కార్యాలనైనా నీవునైనా జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవా నా తండ్రి ప్రభు, నీ కటాక్షం మా కుటుంబాలపైన మా పైన ఉంచండి. విన్న ప్రతి మాట మా హృదయంలో భద్రంగా ఉంచండి దేవా. అపవాది వచ్చి దాన్ని ఎత్తుకొని పోకుండా దాన్ని అనుసరించి మేము జీవించే కృప దయచేయండి. ప్రత్యేకంగా సంఘంలో నా యవనస్తులను జ్ఞాపకం చేసుకొని దిగజారిపోకుండా, వెనుకంజ వేయకుండా నీ కొరకు పనికొచ్చే సాధనాలుగా నిలబెట్టుకోండి. వృద్ధులను నా తండ్రి ప్రభు, పిల్లలను నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని నీకు పనికొచ్చే ఒక సాధనంగా వాడుకోండి తండ్రి యేసయ్య. సంఘంలో ఏకాత్మ, ఏక హృదయం, ఏక మనస్సు దయచేయండి. నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోండి. దాన్ని ఏ ఆశతో, ఏ ఆసక్తితో మేము సంఘానికి వచ్చి ఉన్నాము, ఏ కొరతతో కొరతతో వచ్చి ఉన్నాము, దాన్ని తీర్చండి పరిశుద్ధాత్మ దేవా. దేవా, ఏ హృదయంలో ఏ బాధ, ఏ వేదన, ఏ కన్నీరు ఉందో నా తండ్రి, ఆ వేదనను, ఆ కన్నీటిని నా తండ్రి నాట్యంగా మార్చండి.
సమస్త మహిమ ఘనత ప్రభావములను మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి, ఇంతసేపు విన్న సంఘస్థులకును నా యొక్క నిండైన వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. చాలా చక్కటి సందేశాన్ని అందించిన సంగీతంలో సంఘ కాపరిగా అభినందిస్తున్నాం. దేవుడికి ఆ బిడ్డను దీవించి చక్కగా తన పరిచయంలో వాడుకోవాలని దేవుడిగా మనసారా కోరుకుంటున్నాను. మన మధ్యలో ఆలస్యాన్ని ముందుకు వచ్చి పాడబడుతున్న మన కారణంగా దేవుడికి సమర్పించుకున్నాం.